అందరికీ నమస్తే. క్రిస్టియన్ రేస్ నుంచి మన మధ్యలో గాలి వినోద్ కుమార్ గారు మన ఆర్పిఐ పార్టీ చైర్మన్గా ఉన్నారు. వారితో ఈ క్రైస్తవం గురించి అలాగే దళితుల గురించి కొన్ని మాటలు వారితో పంచుకుందాం. నమస్తే సార్. సార్ ఒకసారి మీతో కొన్ని మాటలు సార్ మాట్లాడతాడు. ముఖ్యంగా క్రిస్టియన్ రేస్ టీవీ ఛానల్కి ప్రైజ్ లార్డ్, జై భీమ్. నేను దళిత క్రైస్తవ దండోరా 2022 జనవరిలో ప్రారంభించి కొంతకాలం నడిపాను. దళిత క్రైస్తవ దండోరా ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ దళిత క్రైస్తవులు ఎంత అన్యాయం గురవుతున్నారంటే, హిందూ సమాజమేమో వాళ్ళని అంటరాని వాళ్ళుగా దూరం పెట్టింది. క్రైస్తవ సమాజంలో ఉన్న అగ్రకులాలు కూడా వాళ్ళని అంటరాని వాళ్ళగానే చూస్తున్నారు. ఇస్లామిక్ సమాజంలో అగ్రవర్ణాలు కూడా వాళ్ళని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు. సిక్కు సమాజంలో ఉన్న వాళ్ళు కూడా అగ్రవర్ణాలు కూడా వాళ్ళని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు. అంటే ఎక్కడ పోయినా కూడా వాళ్ళు డిస్క్రిమినేషన్ అనేది అని వాళ్ళకు వివక్షత అనేది తప్పడం లేదు. అంటే హిందూ మతంలో ఉన్న అంటరానితనం తప్పడం లేదు, క్రైస్తవ మతంలో పోయినా కూడా అంటరానితనం తప్పడం లేదు వాళ్ళకి. సో ఈ అంశాన్ని నేను కువైట్లో ప్రధానంగా నేను ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే కువైట్ దేశంలో అక్కడ వాళ్ళ రైట్స్ గురించి నన్ను ఇన్వైట్ చేసి మాట్లాడడానికి పిలిచారు. 2022 డిసెంబర్లో నేను కువైట్ దేశం వెళ్ళాను. అక్కడ ఉన్న దళిత క్రైస్తవులు నన్ను సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే కువైట్ దేశం వచ్చారో వాళ్ళు మమ్మల్ని అంటరాని వాళ్ళని చూస్తున్నారు. అలాగే కేథలిక్ క్రైస్తవులు, అప్పర్ కాస్ట్ క్రైస్తవులు కూడా చర్చి పోతే కూడా వాళ్ళు మమ్మల్ని అంటరాని వాళ్ళని చూస్తున్నారు. దేశం వస్తే కూడా మమ్మల్ని అంటరాని తరం అట్లనే వెంటాడుతున్నది. మరి మీరు ఒక అంబేద్కరిస్టుగా ఉండి, దళితుడై ఉండి మా గురించి మాట్లాడడం మానేసి మీరు ముస్లింల గురించి మాత్రమే మాట్లాడడానికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగారు. నిజమే కదా మరి. ఎందుకంటే మా కుటుంబము దళిత క్రైస్తవ కుటుంబం. మా అమ్మ పెట్టిన పేరు యేసుపాదం. నేను గత 32 సంవత్సరాలుగా ఆ పేరు ఇంతవరకు చెప్పుకోవట్లేదు. కారణం ఏంది? ఆ పేరుతో నాకు రిజర్వేషన్లు ఉన్నాయని. మా అమ్మ పేరు మళ్ళీ స్కూళ్ళలో వేరే పేరు పెట్టి వినోద్ కుమార్ అనే పేరు పెట్టి, అంటే అమ్మకి ఇష్టమైన పేరు క్రైస్తవురాలు అమ్మ, యేసుక్రీస్తు పేరు యేసుపాదం అని ఉండాలని ఆమెకి ఇష్టమైన పేరు పెట్టుకొని ఆమె ఆ పేరు నా పేరు ఎక్కడ చెప్పకుండా మళ్ళీ అదే అమ్మ మళ్ళీ రిజర్వేషన్ల కోసము వేరే పేరు పెట్టి, ఇవాళ నా ఒక్కరి పరిస్థితి కాదు, ఈ దేశంలో భారతదేశంలో ఉన్న ప్రతి దళిత క్రైస్తవుని పరిస్థితి అదే. ఇంట్లో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, స్కూళ్ళలో ఒక పేరు ఉంటుంది. వాళ్ళ సొంత పేర్లు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కూడా చెప్పుకునే పరిస్థితి లేదు ఈ దేశంలో. మత స్వేచ్ఛ వాళ్ళకు లేదు. ఒక రెడ్డి క్రైస్తవుడు అయితే రెడ్డి అని చెప్పుకుంటాడు, ఆయన సొంత పేరే ఉంటుంది. ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటాడు. ఎక్కడ పోయినా ఇంట్లో అదే పేరు ఉంటుంది, బయట అదే పేరు ఉంటుంది. కానీ ఒక దళిత క్రైస్తవుడు ఆయన ఇంట్లో క్రిస్టియన్ పేరు ఉంటుంది, బయట హిందూ పేరు ఉంటుంది. అంటే ఆయన క్రైస్తవ మతం తీసుకుంటున్నాం, ఆయనకు మత స్వేచ్ఛ ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు క్రైస్తవ మతం తీసుకుంటే ఆయనకు మత స్వేచ్ఛ ఉంటుంది, ఆయనకు రిజర్వేషన్ వర్తిస్తాయి. ఒక బీసీ క్రైస్తవ మతం తీసుకుంటే ఆయనకు రిజర్వేషన్ వర్తిస్తాయి, ఆయనకు అదే పేరు ఉంటుంది, క్రైస్తవ మతంలో అదే పేరు ఉంటుంది. చివరికి ఒక ఎస్టీ కూడా క్రైస్తవ మతం తీసుకుంటే ఆయనకు ఇంట్లో అదే పేరు ఉంటుంది, ఆఫీస్లో అయితే అదే పేరు ఉంటుంది, బయట అదే పేరు ఉంటుంది. కానీ ఒక్క దళితుడు ఏం పాపం చేసిండు ఈ దేశంలో? ఆయనకు మాత్రం ఎందుకు పేరు మార్చుకోవాలి? ఆయన మాత్రమే ఎందుకు హిందూ అని చెప్పుకోవాలి? పోయేది చర్చికి, సర్టిఫికేట్ హిందూ ఉంటుంది. ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఇవాళ 1950లో ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏంటంటే సెక్షన్ 3 పెట్టాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో, నువ్వు క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతం కానీ తీసుకున్న దళితుడు రిజర్వేషన్లకు అర్హుడు కాదు అని చెప్పి పెట్టడం వల్ల ఆ రిజర్వేషన్ వాళ్ళకు రద్దు కావడం వల్ల ఇవాళ అనివార్యంగా వీళ్ళు హిందూ మతంలోనే ఉంటూ, బానిసత్వంలోనే ఉంటూ, అక్కడ అంటరానితనాన్ని భరిస్తూ, అవమానాలు భరిస్తూ
ఇప్పటికీ అనేక మంది రాష్ట్రపతి స్థాయి నుండి మొదలుకుంటే ఈవెన్ గ్రామంలో ఉన్న కార్యదర్శి వరకు దేశ ప్రధానమంత్రి ఒకవేళ దళితులైతే కూడా ఆయనకు వివక్షత తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రులైన వాళ్ళకు వివక్షత తప్పదు. ఇట్లా ఏ పదవిలో ఉన్న అసలే అంటరాని వాడుగానే ట్రీట్ అవుతున్న కారణంగా ఈ దేశంలో హిందూ మతం నుండి క్రైస్తవ మతానికి, ఇస్లాం మతానికి పోయారు దళితులు. ఆ అవమానాన్ని భరించలేక, అంటరానితనాన్ని భరించలేక, ఆ నిందలు భరించలేక ఇవాళ తప్పు వాళ్ళదైతే శిక్ష వీళ్ళకి దళితులకు వేస్తుంది ఈ సమాజం. మత స్వేచ్ఛ ఒక్క దళితులకు ఎందుకు రద్దయింది ఈ దేశంలో? సో అందుకే దళిత క్రైస్తవులు నువ్వు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ మానవ హక్కులు, వాళ్ళ మత స్వేచ్ఛకు మిగతా కులాలకు లేని మిగతా కులాల క్రైస్తవులు అయితే మత స్వేచ్ఛ ఉంటే దళిత క్రైస్తవులకు ఎక్కడు మాత్రం ఎట్లా రద్దవుతుంది? ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలి, ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు అవేర్నెస్ చేయాలని చెప్పేసి దళిత క్రైస్తవ దండోరా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కొంతమంది దొంగల చేతులకి దళిత క్రైస్తవ దండోరా నాయకత్వం పోయిన కారణంగా దాన్ని ముందుకు నడిపించలేని పరిస్థితి వచ్చింది. అయినా సరే, ఇప్పటికైనా సరే ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా కూడా దళిత క్రైస్తవులకు కూడా, దళిత బుద్ధిస్టులకు ఎట్లయితే మేము అవకాశం ఇస్తున్నామో, దళిత ముస్లింలకు ఎట్లయితే అవకాశం ఇస్తున్నామో, దళిత క్రైస్తవులకు కూడా అదే అవకాశాలను కల్పిస్తున్నాం పార్టీలో. రేపు వీళ్ళ అంశాన్ని పార్లమెంటులో 30 మంది ఎంపీలను గెలిపించి దేశవ్యాప్తంగా ఇవాళ దళిత క్రైస్తవులకు, దళిత బుద్ధిస్టులకు ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చిరో, దళిత సిక్కులకు ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చిరో, దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. వాళ్ళకు మత స్వేచ్ఛ కల్పించాలి, వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కల్పించాలి అని చెప్పేసి ఆర్పిఐ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే ఆ పార్టీలో జాయిన్ కావడం. సో కాబట్టి ఆర్పిఐ పార్టీ దళిత క్రైస్తవులకి వాళ్ళకి రావాల్సిన హక్కులని, అది విద్యా హక్కు కావచ్చు, ఉద్యోగ హక్కు కావచ్చు, రాజకీయ హక్కు కావచ్చు, వాళ్ళ మతం మార్చుకున్నాక కూడా వాళ్ళ హక్కు, రిజర్వేషన్లు కూడా పొందే హక్కును కల్పించే విధంగా రేపు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోబోతుంది ఆర్పిఐ పార్టీ. సో కాబట్టి ఆర్పిఐ పార్టీ దళిత క్రైస్తవులు నాయకులారా, మీరు ఆర్పిఐ పార్టీలో చేయండి. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పార్టీ, ఇంతవరకు క్రైస్తవులను మోసం చేసిన పార్టీ, క్రైస్తవులకు అవకాశం ఇవ్వని పార్టీ, ఈ ఈ వివక్షతను ఎత్తైన పార్టీ. భారత రాజ్యాంగంలో దళిత క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్ రద్దయితే అని చెప్పిందే కాంగ్రెస్ హయాంలో జరిగింది. రాజ్యాంగంలో వచ్చిందే దాని ద్వారా. సో దాన్ని ఇంతవరకు ఎత్తేయలేదు కాంగ్రెస్ పార్టీ. అంటే దళిత క్రైస్తవుల ఓట్లను తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి దళిత క్రైస్తవులకు దగా చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సో ఆ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావాలని చెప్పేసి నేను దళిత క్రైస్తవులను పిలిపిస్తున్నా. అలాగే బీఆర్ఎస్ అంతో ఇదో కొంత మేలు చేసినప్పటికీ కూడా దళిత క్రైస్తవులకు సముచితమైన న్యాయాన్ని అందించిన పార్టీ కాదు అది. సో కాబట్టి అక్కడ కూడా మళ్ళీ పాపం డిప్యూటీ సీఎం దళిత క్రైస్తవుని ఆయనను అణిచివేసిన పార్టీ రాజయ్యను. సో కాబట్టి ఆ పార్టీలో కూడా దళిత క్రైస్తవులకు సముచితమైన న్యాయం జరగలే. అంతేకాకుండా మళ్ళీ బీజేపీ పూర్తిగా దళిత క్రైస్తవ వ్యతిరేక పార్టీ. కమ్యూనిస్టులు కూడా ఆ పార్టీలలో దళిత క్రైస్తవులకు ఏం స్థానం ఇయ్యని పార్టీలు అవి. కాబట్టి ఇవాళ ఆర్పిఐ పార్టీ మాత్రమే దళిత క్రైస్తవులకు అండగా నిలబడుతుంది. వాళ్లకు ఏ వివక్షత రాజ్యాంగం ద్వారా వచ్చిందో కనీసం 30 సీట్లు గెలిపించి, పార్లమెంటు సీట్లు గెలిపించి ఆ రాజ్యాంగ వివక్షతను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అట్లాగే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దళిత క్రైస్తవులకి సముచితమైన స్థానం ఇస్తాం, సముచితమైన సీట్లు ఇస్తాం. అలాగే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు దళిత క్రైస్తవులకు స్థానం ఇస్తాం. రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. మీరు చూడండి, వరంగల్ జిల్లా, మా జిల్లాలో ఎవరైతే కడియం శ్రీహరి ఒక హిందూ, ఆయన ఓట్లెన్ని, ఆయన కులం ఓట్లెన్ని, ఆయనకి ఇవాళ ఎమ్మెల్యే అయిండు, తన బిడ్డ ఎంపీ అయింది. ఆమె హిందూ, ఒక ముస్లింని చేసుకున్నప్పటికీ కూడా. సో తక్కువ జనాభా ఉన్న వాళ్ళని హిందువులకు అవకాశం ఇచ్చాడు. నాగరాజు అనే ఒక హిందువుకు ఆడ మొత్తం మెజార్టీ వర్ధన్నపేటలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులు. అలాగే పార్లమెంట్లో కూడా 4 లక్షలకు పైగా దళిత క్రైస్తవులు ఉంటారు. కానీ అక్కడ ఇచ్చింది సీటు మాత్రం వీళ్ళకు. అంటే కాంగ్రెస్ ఎంత ద్రోహం చేస్తుందనటం. మొత్తంగా దళిత క్రైస్తవులకు దగా చేసి ఒక్కరికి సీట్లు ఇవ్వని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంది. అట్లాంటి పార్టీని క్రైస్తవులారా
ముఖ్యంగా దళిత క్రైస్తవులను మీరు నమ్మకండి, ఆ పార్టీలో చేరకండి. బీజేపీ అయినా బీజేపీ పూర్తి వ్యతిరేకమైన పార్టీ. బీఆర్ఎస్ పాపం ఏదో అవకాశాలు ఇస్తామని కూడా ఇయ్యని పార్టీ. కమ్యూనిస్టు పార్టీలు కూడా ద్రోహం చేసిన పార్టీలే. సో కాబట్టి ఆర్పీఐ మాత్రమే మీకు అండగా ఉంటుంది. దళిత క్రైస్తవులు అంతా పెద్ద ఎత్తున ఆర్పీఐ పార్టీలో జాయిన్ కాండి. మీరు సర్పంచులుగా ఆ ఎన్నికలైతే అయిపోయినాయి, నెక్స్ట్ ఎన్నికల వరకు ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా అవకాశం ఉంది, మున్సిపాలిటీలో అవకాశం ఉంది, జిహెచ్ఎంసీలో అవకాశం ఉంది, రాబోయే ఎమ్మెల్యే ఎంపీలలో అవకాశం ఉంది. మన రాజ్యం ఎట్లయితే ముస్లింలకు ఎంఐఎంలో చేరి వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు అయింది, ఇక్కడ 48 మంది కార్పొరేటర్లు అయినరు, ఎంపీలు అయినరు. అట్లా మీరు ఆర్పీఐలో చేరి దళిత క్రైస్తవులకి అవకాశాలు పొంది మీ బడ్జెట్ పెంచుకోండి, మీ ఆత్మ గౌరవం పెంచుకోండి, మీకు మీ హక్కులు, రాజ్యాంగ హక్కులు మీరు కాపాడుకోవాలని చెప్పి నేను ఆర్పీఐ పార్టీకి పిలిపిస్తున్నాను. ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా దళిత క్రైస్తవులకు అండగా ఉంటాం. వాళ్ళకు అన్ని రంగాల అవకాశాలు ఇస్తాం. ఒక్కటే ఆర్పీఐ పార్టీ మాత్రమే ఇవ్వగలదని చెప్పేసి ఆ పార్టీ అధ్యక్షునిగా మీకు హామీ ఇస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల్లో మీరు ఈ క్రిస్టియన్స్ అంతా కూడా మన క్రిస్టియన్ రేస్ టీవీ మొత్తం ఈ సందేశాన్ని మొత్తం క్రైస్తవ ప్రజలందరికీ ఇచ్చి క్రైస్తవ ప్రజల్ని ఆత్మగౌరవంతో బతికే విధంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు ఎట్లయితే ఆత్మగౌరవంతో బతున్నాయో దళిత క్రైస్తవులు కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా రానున్న రోజుల్లో వాళ్ళకు సముచితంగా బడ్జెట్ కేటాయిస్తాం, సముచితంగా ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, అన్ని రకాల అవకాశాలు ఇస్తాం. మీరు రండి, విరివిగా జాయిన్ కాండి, మన ఆత్మగౌరవం కోసం, మన అధికారం కోసం. జై భీమ్, జై జీసస్. ఇంకోటి సార్ ఒక మాట